1956లో పుట్టినటువంటి గూడూరు మున్సిపాలిటీ 1984లో గ్రేడ్ 2 అర్హతను పొందింది. ఆనాటి మహానాయకులు స్వర్గీయ నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి చొరవతో గ్రేడ్ 2కి మనం చేరుకున్నాం. అయితే 36 సంవత్సరాల పాటు గ్రేడ్ 1కి మనకు అర్హత ఉన్నా కానీ మనల్ని గ్రేడ్ 1 చేయకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో 2019లో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఈ ప్రపోజల్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు యాక్సెప్ట్ చేయడం, గౌరవ మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ గారి చొరవతో మన గూడూరు గ్రేడ్ 1 మున్సిపాలిటీ అయింది. కానీ తదనంతరం కొంతమంది వల్ల కలిసినటువంటి పంచాయతీల్లో, పెరిగినటువంటి పంచాయతీల్లో కొంతమంది మన స్వపార్టీకి చెందిన కార్యకర్తల్ని దురుద్దేశంతో ఎంకరేజ్ చేసి కోర్టులో కేసులు వేయించడం, తద్వారా స్టే ఆర్డర్లు తీసుకొచ్చి మున్సిపల్ కౌన్సిల్కి ఎలక్షన్ జరగకుండా చేయడం, కౌన్సిల్ అనేదే లేకుండా గత 4.5 సంవత్సరాలుగా మున్సిపాలిటీలో స్పెషల్ ఆఫీసర్ గారితో ఎమ్మెల్యే గారు, కమిషనర్ గారు, స్పెషల్ ఆఫీసర్ గారు వీరే బాధ్యతలు నిర్వర్తిస్తూ మరి ఆ నిధులు, ఆ వినియోగం వీటిలన్నిటి మీద కూడా మనం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో వీళ్ళు ఏం చేశారో ఏం చేయలేదనేది లెక్కలతో సహా గూడూరు మున్సిపాలిటీ గ్రేడ్ 1 మున్సిపాలిటీ వాస్తవులకి తెలియజేసే బాధ్యత మా మీద ఉంది. ఖచ్చితంగా అవకాశం వచ్చినప్పుడు తెలియజేస్తాం. సార్, ఎమ్మెల్యే కష్టపడి మీకు గెలిపించారు, మధ్యలో మీకు ఎందుకు వారైంది? ప్రజా వ్యతిరేక విధానాలు ప్రస్తుత ఎమ్మెల్యే గారు అవలంబించడం వల్లనే నాకు ఆయనకి మధ్య వ్యతిరేకత మొదలైంది. కారణం సార్? ప్రజా వ్యతిరేక విధానాలు ఏ విధంగా? అన్ని విధాలుగా ప్రతి విషయాన్ని ఆయన వ్యాపారాత్మకం చేయడం, స్వలాభం చూసుకోవడం అనేవి ఇందులో ప్రముఖమైనవి. అందువల్ల నేను వ్యతిరేకించాల్సి వచ్చింది. నేను అటువంటి ఆలోచన కూడా చేసే వ్యక్తిని కాదు. అలాగని మిగతా నాయకులు అలా చేస్తారని నా ఉద్దేశం కాదు. అందరూ మంచివారే, కానీ మేగడ మాయమైంది. ప్రతి సమస్యని వ్యాపారాత్మకం చేయడమే నాకు ఆయన దగ్గర నచ్చని విషయం అండి. ప్రజా సమస్యని సమస్యగా భావించి పరిష్కార మార్గం చూడాల్సినటువంటి ప్రజాప్రతినిధి ఆ విధంగా కాకుండా ఇంకొక విధంగా ప్రవర్తించడం అనేది నాకు పూర్తిగా నచ్చలేదండి. మా ఫ్లైఓవర్ అయినా, మా గూడూరు చెరువు అయినా, మా రొయ్యల వ్యాపారస్తులైనా, మా మల్లాం సప్లై ఛానల్ కింద ఉండేటువంటి రైతులైనా, లేకుంటే మా గూడూరు నియోజకవర్గంలో ఉండే రైతులైనా అందరూ పడే కష్టాలు చూసి నాకు బాధ అనిపించింది. నేను గళం విప్పాను, ఆయనకి వ్యతిరేకం అనిపించుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పేదలే లక్ష్యంగా అట్టడుగు వర్గాలకి అనేక సంక్షేమ పథకాలు అందిస్తూ, వారి బ్రతుకుల్ని బాగు చేస్తూ, వారి బిడ్డల్ని చదివిస్తూ, వారికి ఆరోగ్య వసతి కల్పిస్తూ, వారిని సమాజంలో ప్రముఖంగా ముందర తీసుకొచ్చి వారిని బాగు చేయాలనే కృతనిశ్చయం, దృఢ సంకల్పంతో ఆయన ముందరకెళ్తున్నారు. కానీ ఈ దృఢ సంకల్పం వల్ల, నిధుల లేమి వల్ల కొంతవరకు అభివృద్ధి జరిగింది, కొంత వెనకబడింది. భవిష్యత్తులో అన్నకి ఆర్థిక సహకారం కేంద్ర ప్రభుత్వం నుంచి, ప్రజల నుంచి ట్యాక్సుల రూపంలో ఇంకా బాగా రావాలి. ఆయన అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఏవైతే పెండింగ్ ఉన్నాయో అన్నీ కంప్లీట్ చేసి ఆయన ఖచ్చితంగా మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటారని నేను అనుకుంటున్నాను. ఇది కేవలం ఆరోపణ మాత్రమే అండి. గూడూరు నియోజకవర్గం పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు బలమైన వ్యాపారస్తులు కానీ, లేకంటే బలంగా రాజకీయాల్లో ఉండి ప్రజలకి మేలు చేసిన వ్యక్తులు కానీ రెడ్డి సామాజిక వర్గమేనండి మొదటి నుంచి. ఉదాహరణకి మొదటి 3 ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులుగా ఎవరైతే వ్యవహరించారో వాళ్ళందరూ సమాజంలో చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి ప్రముఖ రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారండి. ఉదాహరణకి పెళ్లిటి వెంకటకృష్ణారెడ్డి గారు, వేమారెడ్డి రామచంద్రారెడ్డి గారు, నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. మరి వీళ్ళు రెడ్లా అండి, ప్రజాసేవకుల? నేనైతే ప్రజాసేవకులు అనుకుంటున్నానండి. ప్రజాసేవకుడికి వెనకాల రెడ్డి, నాయుడు అని తగిలించడం బాగాలేదు. నేను దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. నాకు సంబంధించిన వరకు గత అనుభవాల దృష్ట్యా స్థానికుడైతే, మనకు తెలిసిన వాడైతే వాళ్ళ ఇంటి దగ్గరైనా కూర్చొని పనిచేయించుకోగలిగే స్వతంత్రం మా అందరికీ ఉంటుంది. నా ఒక్కరికే కాదండి, నియోజకవర్గంలో అందరికీ ఉంటుందని నా భావన అండి. ఖచ్చితంగా స్థానికుడైతే పార్టీకి అడ్వాంటేజ్, ప్రజలకి అడ్వాంటేజు, ఎప్పుడు ప్రజల్లో ఉంటాడు. అందరూ అన్న, మామ, బావ అని పిలిచేటటువంటి చనువు ఉండే అవకాశం ఉంది.
కాబట్టి ఖచ్చితంగా న్యాయం గూడూరు ప్రజలకు జరుగుతుందని నేను భావిస్తున్నానండి. తద్వారా స్థానిక అభ్యర్థిని నేను సమర్థిస్తున్నాను. సేవ అనేది నాకు చదువుకునే రోజుల నుంచి ఆ భావం ఉందండి. ముఖ్యంగా నేను పుట్టిన గూడూరు నియోజకవర్గాన్ని నేను కన్న తల్లిలాగా భావిస్తాను. కాబట్టి ఆర్థికంగా నేను నిలదొక్కున్న తర్వాత మొదటగా 2006 నుంచి ప్రజలకి ఎక్కడైనా చిన్న చిన్న లోటుపాట్లున్నా, నా స్థాయికి తగ్గ సమస్యలుంటే వారి ఇళ్లకు వెళ్ళి మరీ నేను పరిష్కరించే ప్రయత్నం చేశాను. పిల్లల్ని చదివించే ప్రయత్నం చేశాను, వైద్యం అందించే ప్రయత్నం చేశాను. అదేవిధంగా దైవ కార్యక్రమాలు చేశాను. క్రీడా కార్యక్రమాలు ముఖ్యంగా చాలా భారీ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో నిర్వహించాను. ఇవన్నీ నాలో ఉన్న ఒక క్రీడాకారుడికి, చదువుకోవాలనే జిజ్ఞాస ఉండే ఒక వ్యక్తికి నిదర్శనం అండి. కాబట్టి పేదవాడి కష్టం తెలిసిన వ్యక్తిగా నేను సేవా కార్యక్రమాలు మొదలుపెట్టాను. మీరు అడిగినట్లుగా రాజకీయాలు నాకే విధంగా ఉపయోగపడతాయి, ఇది రిజర్వ్ నియోజకవర్గం కదా అంటే నిజమే, నాకు అవకాశం లేదు, అది నాకు తెలుసు. కానీ రాజకీయం అనేది సేవకు అత్యుత్తమ మార్గం అండి. దాని అర్థం స్వాతంత్రం వచ్చిన తర్వాత కాలక్రమేణా మారుతూ వచ్చింది. రాజకీయం అనేది అత్యంత ఉన్నతమైన స్థానం ప్రజాసేవకి. నేను వ్యక్తిగతంగా చేసే సేవలో 1% కూడా కాదు, 100% ప్రజలకు సేవ చేయాలంటే రాజకీయం ఉత్తమమైన మార్గం అని భావించి నేను రాజకీయంలోకి వచ్చానండి. వ్యక్తిగతంగా నేను లబ్ధి పొందనంత మాత్రాన దట్ డజంట్ మీన్ దట్ ఐ కాంట్ సపోర్ట్ పీపుల్. కాబట్టి నేను ప్రజల సమస్యలు పరిష్కరించడానికి మాత్రమే రాజకీయాలని ఒక ఉన్నత స్థానంగా భావించి రాజకీయాల్లోకి వచ్చాను. ఆ దిశగా నా కృషి ఉంటుంది. ఇది పెద్ద జోక్ సార్, ఎందుకంటే ఆక్సిజన్ ప్లాంట్ కట్టింది బాలసుబ్రహ్మణ్యం గారు అనే ఒక వ్యక్తి. చాలా కష్టపడి ప్రభుత్వ అనుమతులు తీసుకుని ఎయిర్ నుంచి ఆక్సిజన్ని, కార్బన్ డైఆక్సైడ్ని సపరేట్ చేసి ఆక్సిజన్ని ఈజీగా క్రియేట్ చేయగలిగే మెథడ్ ఉన్నటువంటి మెషినరీని పెట్టి ఆయన ఎంతో ఉత్సాహంగా స్టార్ట్ చేసిన ఈ ప్లాంటు 15 సంవత్సరాల క్రితం సిక్ యూనిట్గా మారింది. ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వ నిర్ణయాల వల్ల, టాక్సేషన్ వల్ల, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ వల్ల అది సిక్ యూనిట్గా మారింది. కానీ కోవిడ్ టైంలో ఇలాగా ఒక ఆక్సిజన్ ప్లాంట్ సిక్ యూనిట్ మన నియోజకవర్గంలోనే బోధనంలో ఉందని తెలిసింది నాకు ఒక మిత్రుడి ద్వారా. ఆ మిత్రుడు కూడా మీ పత్రికా విలేకరే. ఆయన చెప్పిన వెంబటే నేను ఆయన దగ్గర నుంచి ఆ ఓనర్ నెంబర్ తీసుకోవడం, మాట్లాడడం, అదేవిధంగా ఆ రోజు బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి రోణంకి గోపాలకృష్ణ సబ్ కలెక్టర్గా వారికి విన్నవించుకొని ప్రభుత్వ పరంగా వారికి ఇమీడియట్గా అందిస్తే వారికి కావాల్సిన స్పేర్ పార్ట్స్ ఆ ప్లాంట్ని కరెక్ట్ చేసుకుని ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేయగలిగేటటువంటి సామర్థ్యం తెచ్చుకోగలిగినటువంటి స్థాయికి స్పేర్ పార్ట్స్ అన్నీ నేను దగ్గరుండి బాంబే నుంచి, గుజరాత్ నుంచి ఆయన ఆర్డర్ చేస్తే చెన్నై నుంచి నేను అవన్నీ కూడా ఇక్కడికి చేర్పించడం, దానికి నేను కొంతవరకు ఆయనకి ఆర్థికంగా సహాయపడడం. అదే రోజు ఆ ప్లాంట్ ఓపెనింగ్ చేసిన రోజు 360 సిలిండర్లతో ఆ సామర్థ్యంతో అది మొదలైంది. ఆ రోజు ఆ ప్లాంట్ ఓనర్ అయినటువంటి బాలసుబ్రహ్మణ్యం గారు పత్రికా ముఖంగా మీ అందరికీ చెప్పాడు. ఆయన ఏం చెప్పాడో ఒకసారి మీకు నేను రెఫరెన్స్ పంపిస్తాను, చూడండి. అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఆ రోజు ఏం మాట్లాడారో చూడండి. ఇక్కడ కోవిడ్ వస్తే ఆయన చెన్నైలో ఉన్నారండి. విచిత్రం ఏంటంటే మీ అందరికీ తెలియంది, వారికి 2 కోవిడ్ వేవ్స్లో 3 సార్లు కోవిడ్ ఎఫెక్ట్ అయిందండి ఆయనకి. ఆయన కోవిడ్ మీద విజయం సాధించాడండి. ఇది ఎల్లా కృష్ణ గారి కన్నా గొప్ప అండి. గూడూరు ప్రయోజనాలు, ప్రజా సమస్యలు, ప్రజలకి అభివృద్ధి అనే దాని మీద నా దగ్గర విస్తృత ప్రణాళిక ఉందండి. ఒక రంగం కాదండి, ఒక ఫ్లైఓవర్ కావచ్చు, చెరువులు కావచ్చు, సాగునీటి కాలువలు కావచ్చు, అలాగే మన పూడిరాయి దరువులోని పులికాట్ లేక్లో మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో సుమారు 60,000 కుటుంబాలు సర్వేపల్లి, గూడూరు, సూలూరుపేట నియోజకవర్గాలు నుంచి వచ్చి అక్కడ ఈ మత్స్యకారులు చేపల సంపదని పట్టుకుని వాళ్ళు బ్రతుకుతున్నారు. అదేవిధంగా మన ఫ్లెమింగో పక్షులు విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి అక్కడ పిల్లల్ని పెట్టి 3 నెలల పాటు అవి రెక్కలు వచ్చేదాకా ఆగి తీసుకెళ్తున్నాయంటే అది ప్రకృతి అండి. అలాంటిది సమస్యలు మనం డీసిల్టింగ్ చేసి దాదాపు 128 కోట్లతో ఎస్టిమేట్ మన ప్రభుత్వం పంపించింది సెంట్రల్ గవర్నమెంట్ అనుమతి కోసం. దీన్ని గౌరవ తిరుపతి ఎంపీ గారైనటువంటి గురుమూర్తి గారు దగ్గరుండి ఫాలోఅప్ చేస్తున్నారండి.
ఆయన చొరవతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో సెంట్రల్ గవర్నమెంట్లో దానికి కావాల్సినటువంటి మంత్రులతో ముఖ్యమంత్రి గారు చర్చించడం, ఆ నిధులు వచ్చే విధంగా వారు చేయడంలో సఫలీకృతులయ్యారండి. మొన్న సూలూరుపేటలో అకారణ వర్షం ద్వారా కార్యక్రమం రద్దయింది కానివ్వండి, కానీ ఆ టైంలో కనుక కార్యక్రమం జరుగుంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ పూడిరాయి దరువు అనే ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసి కొన్ని వేల కుటుంబాల్లో మంచి జీవన ప్రమాణాలను పెంచే ప్రయత్నం అయితే జరిగేదండి. కానీ ఇప్పటికి కూడా మించిపోలేదు, ఆయన కట్టుబడి ఉన్నారు. అదేవిధంగా ఇలా అనేక రకాల సమస్యలు ఉన్నాయండి. మేము గుడులకు తాగునీళ్ళు తెచ్చుకోవాలి, వస్తున్నాయి రాజశేఖర రెడ్డి గారి పుణ్యం అని, కానీ బాగు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. వాటర్ ట్యాంకులు రిపేర్లు అయ్యి కూలే పరిస్థితుల్లో ఉన్నాయండి. దాదాపు 16 వాటర్ ట్యాంకులు కట్టాలండి గూడూరు పట్టణానికి. పెరిగిన పంచాయతీలతో కలిపితే కొత్తగా పైప్ లైన్లు వేసుకోవాలండి, వాళ్ళకు కూడా సప్లై చేయాలంటే నీళ్లు. పారిశుద్ధ్య కార్మికులను పెంచుకోవాలండి, మున్సిపాలిటీ ఆదాయాన్ని పెంచాలండి, మున్సిపాలిటీకి కౌన్సిల్ ఏర్పడాలండి. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక రోజు కూడా సరిపోదు. కాబట్టి ఇక్కడితో నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.